తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లకు షెడ్యూల్ రిలీజ్ అయింది. మొత్తం 5 సభ్యుల పదవీకాలం పూర్తవుతుండడంతో కొత్తగా 5 నేతలకు అవకాశం దక్కబోతోంది. అయితే ఈసారి ఎన్నికల్లో ఓడిపోయిన నేతలకు అవకాశం దాదాపు లేనట్టేనా? గతంలో ఎమ్మెల్సీ సీట్లు త్యాగం చేసిన వారికి అవకాశం కల్పిస్తారా? ఎమ్మెల్సీ సీట్ల పంపకాలపై అధికార పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి తెరలేచింది. వచ్చే నెలలో 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నిక జరగబోతోంది. ఇందులో 4 సీట్లు అధికార పార్టీ ఖాతాలోకి వెళ్తుండగా 1 సీటు మాత్రం ప్రతిపక్ష బీఆర్ఎస్ దక్కించుకోబోతోంది. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీకి 4 సీట్లు దక్కనుండడంతో ఆశావహులు ఎవరనే దానిపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. గతంలో అసెంబ్లీ సీట్లు త్యాగం చేసిన లీడర్లకే అవకాశం ఇవ్వాలని పార్టీ నేతలు హైకమాండ్ను కోరుతున్నట్టు తెలిసింది. మరికొందరు మాత్రం 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీపై అవిశ్రాంతంగా పోరాడిన తమకు ఒక ఛాన్స్ ఇవ్వాలని పార్టీ నేతలను కొందరు నేతలు కోరుతున్నట్టు తెలిసింది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 14 నెలలు దాటింది. ఇప్పటి వరకు పలు కార్పొరేషన్ పదవులను భర్తీ చేశారు. అప్పట్లో ఎన్నికల్లో ఓడిన నేతలకు నామినేటెడ్ పోస్టులు తీసుకోమని ఆఫర్ చేసినా కొందరు నేతలు పోస్టులు తీసుకునేందుకు నిరాకరించారు. త్వరలో ఎమ్మెల్యే కోటాలో భర్తీ అయ్యే ఎమ్మెల్సీ సీట్లపై ఆ నేతలు గంపెడాశలు పెట్టుకుని వచ్చిన పదవులను వద్దనుకున్నారు. ఇందులో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లాంటి లీడర్లు ఉన్నారు. వాస్తవానికి జీవన్ రెడ్డి ప్రస్తుతం జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. గతంలో డాక్టర్ సంజయ్ చేరికను తీవ్రంగా వ్యతిరేకించిన జీవన్ రెడ్డి ఈ విషయాన్ని అప్పట్లో పార్టీ హైకమాండ్ వరకు తీసుకెళ్లారు. దాంతో ఆయనకు త్వరలో జరిగే ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేసే పోస్టులో ఒక పోస్టు ఇస్తామని నేతలు వారించడంతో చల్లబడ్డారు. కానీ ఇప్పుడు జీవన్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చే విషయంలో హైకమాండ్ మరో ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరో లీడర్ జగ్గారెడ్డిది మరో కథ. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఇప్పుడు ఈయన కూడా తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని సీఎంను కోరుతున్నట్టు సమాచారం. మరో లీడర్ సంపత్ కుమార్ కూడా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తనకు ఓ ఛాన్స్ ఇవ్వాలని పార్టీ పెద్దలను ఆయన అడుగుతున్నారు. ఇదిలా ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సీటును త్యాగం చేసిన నేతలది మరో వాదన. అప్పట్లో తాము ఎన్నికల బరిలో నిలిచి ఉంటే గెలిచేవారమని, అలా కాకుండా పార్టీ పెద్దలు చెప్పినట్టుగా ఎమ్మెల్యే సీటును త్యాగం చేయాల్సి వచ్చింది కాబట్టి తమకే అవకాశం కల్పించాలని కోరుతున్నట్టు తెలిసింది. ఇందులో నల్గొండ జిల్లాకు చెందిన అద్దంకి దయాకర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అద్దంకి దయాకర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి సీటును ఆశించారు. అప్పట్లో తుంగతుర్తి సీటును బీఆర్ఎస్ నుంచి వచ్చిన మందుల సామేల్కు కేటాయించడంతో అద్దంకి సైలెంట్గా ఉండాల్సిన పరిస్థితి. అంతకుముందు పలుమార్లు పోటీ చేసిన అద్దంకి అదృష్టం కలిసి రాలేదు. దాదాపు 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఈసారి ఎమ్మెల్సీ పోస్టు తనకు తప్పక వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. మరోవైపు మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ కూడా ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెంచుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసిన మధుయాష్కి అక్కడ ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఆయన తనకు ఓ ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ఇందులో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నేతలంతా ఎమ్మెల్సీ సీట్లను ఆశిస్తున్నారు. ఇప్పటికే కొందరు ఒకసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటే కొందరు 2 సార్లు కూడా ఓడిపోయారు. కానీ కొందరు నేతలు మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇతరుల కోసం తమ సీట్లను త్యాగం చేశారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ చాలా సీరియస్గా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా ఎన్నికల్లో ఓడిన నేతలకు కాకుండా సీట్లు త్యాగం చేసిన నేతలకే పదవులు ఇవ్వాలని ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దల సభకు ఎవరు వెళ్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.